వెల్కమ్ బ్యాక్ టు పావని కల్చరల్ క్యారమ్స్. ఈరోజు వీడియోలో నేను పర్ఫెక్ట్ కొలతలతో కాజు చిక్కీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా 10 మినిట్స్లో చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాన్ని పాలిథిన్ కవర్తో పేపర్తో మనం కవర్ చేసుకొని నీట్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. 2 కప్స్ ఆఫ్ కాజుని తీసుకొని వేడి వేడి ఆయిల్లో వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2 కప్స్ ఆఫ్ కాజుకి 1 కప్ జాగరీ వేసి 4 to 5 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి పాకం పట్టుకోవాలి. ఈ పాకం మరుగుతున్నప్పుడు వాటర్లో వేసి చెక్ చేయాలి. పాకం గట్టిగా ఉండి విరిచినప్పుడు మనము టక్కుమని విరగాలది. అట్లా విరిగితేనే అది పర్ఫెక్ట్ పాకం. అందులో కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం బేకింగ్ సాల్ట్ వేసి కలపాలి. బేకింగ్ సాల్ట్ ఎందుకు వాడతారు అంటే చిక్కీ క్రంచీగా రావడం కోసం ఇది వాడతాం. కాజుని తర్వాత అందులో కాజు కూడా వేసేసి సిల్వర్ ఫాయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా తొందరగా చేయాలి, లేదంటే పాకం గట్టి పడిపోతుంది. 30 to 40 సెకండ్స్లో మనం ఫినిష్ చేసుకోగలిగితే మనకు పర్ఫెక్ట్ చిక్కీ వస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం పాలిథిన్ కవర్లో సెట్ చేసిన తర్వాత మనకు ఏ షేప్లో అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్లోకి కట్ చేసుకుంటాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఈ కాజు చిక్కీని ఆర్డర్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.